రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లకు సంబంధిత మండలాలు, మున్సిపాలిటీలోని సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50,000 విలువైన యూనిట్కు 100% రాయితీ ఇవ్వాలని జిల్లా మంత్రి అనుమతితో కలెక్టర్లు అర్హుల తుది ఎంపికలు పూర్తి చేయాలని పేర్కొంది. ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేస్తూ సంక్షేమ కార్పొరేషన్లు ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది. అర్హులైన యువతకు తెలంగాణ OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేయాలని సూచించింది. మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా అర్హుల ఎంపిక జరగనుంది. ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులను సంక్షేమ శాఖలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇవి విధి విధానాలు. వచ్చే 5 ఏళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు. మొత్తం యూనిట్లలో 25% మహిళలకు కేటాయిస్తారు. ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యం, దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి, స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. OBMMS లో పూర్తి చేసిన దరఖాస్తును అర్జీదారు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జత చేసి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల కార్యాలయాల్లో అందజేయాలి. అసహాయ వర్గాలకు 1,00,000 వరకు 100% రాయితీతో యూనిట్లు మంజూరవుతాయి. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు 100% రాయితీ వర్తిస్తుంది. ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు. ఎంపికైన వారికి వారం నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని అందిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5. అనంతరం 6 నుంచి 20 వరకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు చేస్తూ జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ అవుతాయి. అర్హతలు: వ్యవసాయేతర పథకాలకు జూలై 1, 2025 నాటికి 21 సంవత్సరాల నుండి 55 ఏళ్ల మధ్య వయస్సు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000, పట్టణాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. రేషన్ కార్డు లేకుంటే మీ సేవా కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. అవసరమైన పత్రాలు: ఆధార్, రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత జారీ చేసినవి మాత్రమే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సు, రవాణా పథకాలు, పట్టాదారు పాసు పుస్తకం, వ్యవసాయ పథకాలు, సదరం సర్టిఫికెట్లు, దివ్యాంగులకు సంబంధించినవి, పాస్పోర్ట్ సైజు ఫోటో తదితర పత్రాలనైతే కేటగిరీల వారీగా ఈ మేరకు దరఖాస్తుకు జత చేయాలి. రాయితీ వివరాలు ఇలా: యూనిట్ విలువ 50,000 వరకు ఉంటే రాయితీ 100% వర్తిస్తుంది. బ్యాంకు రుణం 0. ఇక 50,001 రూపాయల నుంచి బ్యాంకు రుణం పొందితే 90% రాయితీ వర్తిస్తుంది. బ్యాంకుకు రుణం 10% చెల్లించాలి. ఇక 1,00,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్న వారికి 80% రాయితీ ఉంటుంది. వీరు 20% బ్యాంకుకు తిరిగి ఈ యొక్క లోన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు యూనిట్ తీసుకున్న వారు 70% రాయితీ లభిస్తుంది. తిరిగి 30,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఈ విధంగా 50,000 లోపు 100% సబ్సిడీ, 4 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న వారికి 70% సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వారి అభివృద్ధికై దోహదపడుతూ ఉంది.